గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మన డేటాబేస్ అనేది చాలా సెక్యూర్డ్‌గా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనం ఎలా డిజైన్ చేద్దాం? చూడండి. సో, సేమ్ నేను మళ్ళీ నా డీబీనైతే తీసుకుంటాను. సో, ఇది నా డీబీ, ఇది నా నోడ్ జేఎస్, ఇది నా వెబ్. ఇది నా వెబ్, ఇది నా నోడ్, ఇది నా డీబీ. ఓకే. ఇప్పుడు నా దగ్గర 3 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను, ఈ 3 కంటైనర్స్ గాను నేను 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. 2 బ్రిడ్జెస్‌ని క్రియేట్ చేశాను. సో, ఈ ఫస్ట్ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. సో, జస్ట్ ఆ బ్రిడ్జ్ నేమ్ ఫ్రంట్ ఎండ్ అని తీసుకున్నాను. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆర్కిటెక్చర్ ఇదేనా 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నా డీబీని నేను నా బ్యాక్ ఎండ్ నెట్వర్క్‌కి కనెక్ట్ చేస్తాను. నా డీబీని నేను బ్యాక్ ఎండ్ నెట్వర్క్‌ని కనెక్ట్ చేస్తాను. నా ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో నా ఫ్రంట్ ఎండ్‌ని నా ఫ్రంట్ ఎండ్ కంటైనర్‌ని ఫ్రంట్ ఎండ్ అనే ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫైన్. ఇప్పుడు ఇది నాకు ఇంక మిగిలిందేంటి నాకు నోడ్ జేఎస్ మిగిలింది. సో, ఈ నోడ్ జేఎస్ నేనేం చేశానంటే నోడ్ జేఎస్‌ని నేను బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ చేస్తాను. ఓకే. అలానే నోడ్ జేఎస్‌ని నేను ఫ్రంట్ ఎండ్ కూడా కనెక్ట్ చేస్తాను. సో, ఈ విధంగా నోడ్ జేఎస్ ఏమైపోతుంది నాకు మీడియేటర్ అయిపోతుంది. ఈ విధంగా నాకు నోడ్ జేఎస్ అనేది మీడియేటర్ అయితే అయిపోతుంది. సో, ఇప్పుడు వెబ్ నుంచి వచ్చినా గూడా, ఇప్పుడు నేను ఈ వెబ్ కంటైనర్‌లో ఉండి నేను డీపీకి కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కమ్యూనికేట్ అవ్వలేను. ఎందుకంటే టోటల్లీ ఐసోలేటెడ్. నా డీబీ అనేది టోటల్లీ ఐసోలేటెడ్. ఇప్పుడు డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, నా దగ్గర 3 నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు మనం కంటైనర్స్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ హైఫన్ ఐటీటీ హైఫన్ నేమ్ ఫ్రోంట్ ఫ్రంట్ అండ్ సారీ హైఫన్ నేమ్ వెబ్ అని ఇచ్చేస్తాను. ఓకేనా? వెబ్ అండ్ దెన్ ఆఫ్టర్ మనం నెట్వర్క్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, నేను ఇంజినెక్స్ అని తీసుకుంటాను. ఓకేనా? ఇంజినెక్స్ ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్ కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అలానే నేను హైఫన్ నేమ్ నోడ్, నోడ్ అని ఇచ్చి ఇక్కడ నోడ్ అని ఇచ్చేస్తాను. సో, నా నేమ్, నా ఇమేజ్ నేమ్ 2 నోడే. సో, నోడ్ అనే కంటైనర్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో, లాస్ట్ నేనేం చేయాలి? నేమ్ డీబీ, దాని తర్వాత మైఎస్‌క్యూఎల్ దాని తర్వాత మనం ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ ఇవ్వాలి కదా! డీబీకి. లేదంటే అది కనెక్ట్ అవ్వదు. మనం ఏం చేద్దాం ఇంటర్నెట్‌లోకి వెళ్లి మైఎస్‌క్యూఎల్ డాకర్ హబ్ మైఎస్‌క్యూఎల్ డాకర్ హబ్‌లోకెళ్ళి మనం ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్ అయితే మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో, ఎక్కడుంది ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్? రైట్. ఇది నా మై ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్. సో, హైఫన్ ఈ మైఎస్‌క్యూఎల్ ఈక్వల్స్ టు చిరు అని ఇచ్చేస్తాం నేమ్.